ఇది జనం బడ్జెట్ అని ఇక మన నరేంద్ర మోడీ గారు అంటా ఉన్నారు. కుర్చీ బచావో బడ్జెట్ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అంటా ఉన్నారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యం, పల్లెలు పేదలు రైతులను అభివృద్ధి పథంలో తీసుకెళ్లి బడ్జెట్ ఇది. గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఈ బడ్జెట్ మధ్యతరగతి ప్రజల సాధికారత లక్ష్యంగా ప్రవేశపెట్టాం. ఇది మధ్యతరగతి ప్రజలు ఆర్థిక మరింత బలోపేతం అయ్యేందుకే దోహదపడతా ఉంది. ఇందులో గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ముఖ్యమైన ప్రణాళికలు ఉన్నాయి. మన దేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ఈ బడ్జెట్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అంటా ఉన్నారు. ఒక్కసారి మీరందరూ కూడా ఈ లైన్ గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా లైన్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఏమంటా ఉన్నాడంటే, ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ఈ బడ్జెట్ ఉత్పారకంగా పనిచేస్తుంది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అంటా ఉన్నారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈ బడ్జెట్ పనిచేస్తుందట. అంటే ఇప్పుడు ఏమంటా ఉన్నాడంటే, రానున్న రోజుల్లో భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దేశంగా ఎదుగుతుందని చెప్తా ఉన్నాడు. ఈ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దేశంగా ఎదిగినప్పుడు భారతదేశంలో ఎన్ని మంచి జరిగినాయి, ఎంతమంది బాగుపడ్డరు, ఎంతమంది పేదరికం నుంచి నిర్మూలించబడ్డరు, వీళ్ళు చెప్తా ఉన్నారు కదా. ఇక గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి వెళ్ళి బయటపడ్డారట. ఇవన్నీ కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. కుర్చీ బచావ్, బీజేపీ మిత్రపక్షాలు మిత్రులకే మేలు అని రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు. ఇది కుర్చీ బచావ్ బడ్జెట్ మిత్రపక్షాలను బుజ్జగించడం కోసం ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పరంగా పెట్టారు. మిత్రపక్షాలకు మాత్రమే హామీల వర్షం కురిపించారు. బీజేపీ మిత్రులైన పెట్టుబడిదారులకు బుజ్జగించడం కోసం సామాన్య ప్రజలకు మొండిచేయి చూపించారు. కేవలం ఆదాని అంబానీకు ప్రయోజనాలు చేకూర్చుతూ సామాన్య జనానికి ఎలాంటి ఉపశమనం కల్పించడం లేదు. ఇది కాపీ పేస్ట్ బడ్జెట్లా ఉంది. గత బడ్జెట్లను కాపీ పేస్ట్ చేశారంతే అన్నారు. వాస్తవానికి కాపీ చేసిండా, పేస్ట్ చేసిండా, అల్లం వెల్లుల్లి గడ్డ చేసిండా అని పక్కన పెడితే, మిత్రపక్షాలను బుజ్జగించడం కోసమే ఇతర రాష్ట్ర ప్రయోజనాలకు పరంగా పెట్టారు. మిత్రపక్షాలను మాత్రమే హామీల వర్షం కురిపించారనేది వాస్తవం, కళ్ళకు కనిపిస్తాం. ఎవడైనా బడ్జెట్లో ఎంత పెద్ద మొగోడైనా సరే, ఆయనకు ఏ విలువలున్నా, ఏ సిద్ధాంతాలున్నా, హిందూయిజం అన్నా, ఇంకో ఇజం అన్నా, ఏ ఇజం అన్నా, రక్తపాతం అన్నా, రాచరికం అన్నా, పేదరికం అన్నా, ఈకేనా బొచ్చులరికం ఏదన్నా కూడా ఇది ప్రజల ఆవేదన, తెలంగాణ బిడ్డల యొక్క ఆవేదన. ఏం అన్యాయం చేసిండ్రు, ఏం పాపం చేసిండ్రు? కేవలం మీ ఇండియా కూటమిలో భాగమైన వాళ్ళకే ఇస్తారా? వాళ్ళ మిత్రపక్షాలకు మాత్రమే. ఇవాళ చంద్రబాబుకు కానీ, నితీష్ కుమార్కు కానీ, ఈ యొక్క బీహార్కు, ఆంధ్రప్రదేశ్కు ఇంత మొత్తంలో బడ్జెట్ కేటాయించకపోతే నిధులను ఏం చేస్తారు? సింపుల్గా వాళ్ళు ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తారు. ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తే ఈ నుంచి 16 వాళ్ళు కొంతమంది వీళ్ళ కానీ వచ్చిర్రే అనుకో, ఏముంటుంది? సింపుల్గా ఎన్డీఏకు దెబ్బ పడుతుంది, ప్రభుత్వం కూలిపోవాల్సి వస్తుంది. కాపాడుకోవడం కోసమే తప్ప మీ యొక్క పార్టీని నిలబెట్టుకోవడం కోసం ఇవాళ మిగతా రాష్ట్రాలందరినీ కూడా మీరు చెరువుల్లో ముంచుతూ ఉన్నారు, నట్టెట్లా ముంచుతూ ఉన్నారు. నిజంగా ఇంత అధ్వాన పరిస్థితి ఇవాళ మనకు ఇక దేశ గొప్ప చరిత్రలో ఎన్నడు కని విని ఎరుగని శ్రీ 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 నరేంద్ర మోడీ గారి యొక్క ఇది పేదల మధ్యతరగతుల యొక్క బడ్జెట్. ఇది బడ్జెట్ ఈ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ఈ బడ్జెట్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని అన్నాడు కదా. ఈ లైన్ ఎందుకు అండర్లైన్ చేసిన అంటే, నిజంగా భారతదేశం ఇప్పుడు ఆల్రెడీ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందట ప్రపంచంలో. ఉంటే ఒక్కసారి క్వశ్చన్ చేసుకోవాలి. నరేంద్ర మోడీ యొక్క బడ్జెట్ వల్ల, నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం వల్ల ఎంతమంది పేదల యొక్క బ్రతుకులు మారినాయి అనేది ఒకసారి అనుకోవాలి. వీళ్ళు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని అన్నారే. నిజంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడితే, ఏ రకంగా బయటపడ్డరు? ఎటువంటి వర్గాలకు మీరు ఎంత మేలు చేసిండ్రు? ఏ వర్గాలకు ఎంత మేలు చేసిండ్రు? మామూలుగా మేము ఏదన్నా అన్నాం అనుకో, ఉట్టిగానే అనడం కాదు, లెక్కలతో చూపెట్టు అంటారు కదా. మాకు కూడా వీళ్ళ నుంచి లెక్కలు కావాలి, మాకు కూడా వీళ్ళ నుంచి ఆ క్యాలిక్యులేషన్స్ కావాలి. పర్టికులర్ డాటా మేము కూడా కోరుకుంటా ఉన్నాం. నిజంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారా? అది ఏ రకంగా మీరు చెప్పగలుగుతా ఉన్నారు? ఏ సర్వేల ద్వారా చెప్పిండ్రు మీరు అనేది ఒకసారి మాకు కూడా ఆ సర్వేలు కావచ్చు, ఆ యొక్క లిస్ట్ కావచ్చు, ఆ యొక్క డాటా కావచ్చు ఇస్తే మేము కూడా సంతోషపడతాం.
ఈ 10 ఏళ్ల కాలంలో మీరు 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటేసారంటే మాకు కూడా అది ఆనందదాయకమే. మరి ఇంకా పేదరికాలని కొట్టుమిట్లాడుతున్న వాళ్ళు మాత్రం కళ్ళకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు. మీరు చెప్పిన 25 కోట్ల మంది ఏడుండరో మాకు తెలియదు. పేదరికం నుంచి బయటపడ్డ 25 కోట్ల మంది ఎవరో మాకు కనిపిస్తలేరు. కానీ ఇంకా పేదరికంలోనే ఉన్న వాళ్ళు మాత్రం కొన్ని వేల కోట్లలో ఉన్నారు. ఇంకా పేదరికంలో ఉన్న వాళ్ళు కొన్ని వేల కోట్లలో ఉన్నారు. దాదాపు ఇవాళ 1.5 కోటి జనాభా హైదరాబాదులో ఉంటే 1 కోటి మంది కూడా బయట నుంచి వలస వచ్చిన వాళ్ళే. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ పూట గడవడం కోసం, నెలాఖరుల జీతం ఎత్తడం కోసం, బండికో ఇల్లుకో ఇంకో దేనికో ఫోనుకో ఈఎంఐలు కట్టడం కోసమే కేవలం వాళ్ళు ఉద్యోగం చేస్తున్నట్టు ఇవాళ బ్రతుకులు అయిపోయినాయి. చాలామంది అంటూ ఉన్నారు సోషల్ మీడియాలో, హైదరాబాద్లో బ్రతుకుతూ రెంట్ కట్టడానికి ఇక్కడ రెంటింట్లో ఉండడానికి వచ్చినావా, లేకపోతే రెంట్ కట్టడానికే ఉద్యోగం చేస్తున్నావా అర్థమైతే లేదు. ఉద్యోగం చేస్తూ రెంట్ కడుతున్నావా, లేకపోతే రెంట్ కట్టడానికి ఉద్యోగం చేస్తున్నావా అర్థమైతే లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అని అంటూ ఉన్నారు. అంటే వాళ్ళకు వచ్చేది ఎంత జీతం, 10-12 వేలు జీతం వస్తుంది. అందులో 5-6 వేలు వాడు రెంటే కడతాడు. ఇక పప్పులు ఉప్పులు నూనెలు పెట్రోల్ డీజిల్ అన్నిటి రేట్లు మీరు పెంచేస్తారు. ఆడికి వచ్చే జీతంలో 3-4 వేలు దానికి ఒడిచిపోతాయి. ఆడికి ఖర్చులు 1000 రూపాయలు ఒడిచిపోతాయి. రాను పోని ఛార్జీల కాన్నో ఎన్నో ఎంతో కానా షాయి నీళ్ళకే ఇవాళ షాయి బిస్కెట్లకే అవుతా ఉన్నాయి. ఇక చెప్పుర్రు ఒక మధ్యతరగతోడు ఎట్లా బాగుపడ్డట్టు. మీ ఉద్యోగ కల్పన 10 ఏళ్లలో మీరు చేయలేదు. ఇవాళ ఉద్యోగ కల్పన చేస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, ఇక ఏదో పిఎం యోజన కింద ప్రధానమంత్రి స్కీమ్ కింద ఉద్యోగాలు ఇస్తాం. ఇప్పుడు తేరుకున్నారు మీరు, ఇప్పుడు మేలుకున్నారా మీరు? 10 ఏళ్ళు ఇప్పుడైనా దయచేసి తెలంగాణ ప్రజలు మేలుకోవాలి. నరేంద్ర మోడీ యొక్క కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల ఎట్లా వ్యవహరిస్తూ ఉన్నది, ఇక మరి మొండి చేయి చూపెడతా ఉందా, లేకపోతే దోషులు బట్టి మొత్తం మనకు కాసులు పోస్తూ ఉందా అనేది ఒకసారి మనం గమనించాలి. అది గమనించినప్పుడు ఎప్పుడైనా ఈ బీజేపీ వాళ్ళు కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, బాయార్ బెహనో మీ అందరికీ నేనున్నా అని అంటాడు కదా, అట్లా వచ్చి అన్నప్పుడు ఉండి నువ్వు ఏం పీకినావు సార్ మా తెలంగాణ ప్రజలకు, ఉండి మీరు ఏం పాటు పీకి కట్టలు కట్టి మా తెలంగాణ ప్రజలకు పంచిండ్రు సార్ అని ఒకసారి మనం క్వశ్చన్ చేయాలి. ఖచ్చితంగా నరేంద్ర మోడీ వస్తుండంటే బట్టలు చింపుకొని ఇట్లా రోడ్ల మీద ఉరికితే అయిపోతుంది. గదా పాలన, గదా ప్రజలు వ్యవహరించే తీరు. మనం గట్ల బానిస లెక్క, కుక్కల లెక్క, వీధి కుక్కల లెక్క నాయకుల వేట తిరుగుతూ ఉన్నాం కనుకే ఇవాళ వాళ్ళు ఏం చేసినా కూడా మనం భరించాల్సి వస్తూ ఉన్నది. ఇవాళ ఈయన చేస్తాడు, ఈయన ఇట్లున్నా అని చెప్పేసి ఈయన దేవుడు అంటాం, రేపు ఈయన వచ్చినాక ఈయన గట్లే చేస్తాడు. మరి మనం ఎవరిని నమ్మాలి? మనం ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోని ప్రజలందరికీ చెప్తా ఉన్నాం, మనం ఎప్పుడు కూడా ఒక నాయకుడికి బానిసలాగా తొత్తులాగా ఎప్పుడు కూడా వ్యవహరించకూడదు. ఎప్పుడైతే మనం సరెండర్ అయిపోతామో లీడర్కి, అప్పుడు లీడర్ మనల్ని రూల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళు కేవలం మనకు పని చేస్తామని వచ్చిండ్రు ఈ ప్రభుత్వాలకు, రాజకీయాలకు. ఏమంటే మనం కట్టే పన్నులు, ట్యాక్సులు అవి ఇవి అంతా కూడగట్టుకొని మేము ప్రజలకు సేవ చేస్తాం, 5 ఏళ్ళు మీకు సేవకుడిగా ఉంటా, మీ డబ్బులు మీకు పంచి పెడతా, మీకు ఆడింత ఇస్తా, ఏడింత ఇస్తా, మీ డబ్బులు మీకు మీరే పంచుకొని కూదబెట్టుకొని చేసుకోలేరు కనుక గవర్నమెంట్ అనేది ఒకటి ఉన్నది, చట్టం ఉన్నది, రాజ్యాంగం ఉన్నది, దానికి నేను బాధ్యత వహిస్తా అని చెప్పేసి ఈ రకంగా వీళ్ళు రాజకీయంలోకి వస్తారు. మనం ఏం చేస్తాం, వీడే మొగోడు, వీడే దేవుడు, డబ్బులన్నీ వీని చేతుల్లోనే ఉంటాయి, మనం జస్ట్ ఉట్టి అలగా జనం, మనది ఏం ఉండదు, మనం ఏదో 2000కు 200కు ఓటు వేస్తాం, మన బతుకు గింతే, మనం గింతే అనుకొని మనం ఓ దేవుడా అని మొక్కుతాం. దేవుడు ఏం చేస్తాడు, ఇక దీపం చూపెట్టి పోతాడు మనకు ఈ దేవుడు. ఈ తెలంగాణ ప్రజలకి ఇప్పుడు గండ దీపం పెట్టిపోయాడు. ఎవడన్నా ఇంకొకసారి ఇక నరేంద్ర మోడీ ఇక దేవుడయ్యా నా మోడీ అని ఇంకెవడైనా అన్నాడు అనుకో, దేవుడయ్యా నా మోడీ, నా పేదల నాయకుల దేవుడయ్యా నా మోడీ, ఇవాళ నీ దేవుడు ఎందుకు తెలంగాణ ప్రజల పట్ల కనుకరిస్తలేడని తెలంగాణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకు నీ దేవుడికి తెలంగాణ పట్ల కరుణ లేదు? ఈ తెలంగాణలో దేవుడికి అతిపెద్ద భక్తుడివి నువ్వే కదా ఈ దేవుడికి. అన్నా సంజయ్ అన్న, మీ దేవుడికి ఉపదేవుడైన అమిత్ షా చెప్పులు కూడా తలలో పెట్టుకొని మోస్తేవి కదనే, ఎందుకు ఇవాళ నీ దేవుళ్ళు ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నారు? ఆయన చెప్పులు నెత్తిలో పెట్టుకున్నందుకు ఇవాళ నువ్వు ఆయన కింద ఉపహోంశాఖ మంత్రివి అవుతాయి.
ఆ? ఆయన చెప్పులు నెత్తిలో పెట్టుకున్నకు నువ్వు 10 కొట్టేస్తేవే. మరి ఇవాళ తెలంగాణకు ప్రయోజనాలు రావాలంటే మేము ప్రజలందరం కూడా ఆయన చెప్పులు నెత్తిలో పెట్టుకోవాలా? అంటే చెప్పులు నెత్తిలో పెట్టుకున్న వాళ్ళకే ప్రయోజనాలా అన్న? లేకపోతే సపోర్ట్ చేసి అండగా నిలబడ్డ వాళ్ళకే ఇప్పుడు చంద్రబాబుకు లేకపోతే నితీష్కో అట్లా వాళ్ళకే ప్రయోజనాలా? ఒకసారి ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనించాలి. పేదల నాయకుల దేవుడు అన్న మోడీ అన్న బండి సంజయ్ గారు కూడా దీనిపైన జర స్పందించి మాకు కొంచెం స్పష్టత ఇస్తే మరి మేమే తప్పుగా ఆలోచిస్తామా మీ దేవుడి గురించి, లేకపోతే మీ దేవుడే మా తెలంగాణ పట్ల తప్పులు చేస్తూ ఉన్నాడా అనేది మాకు కూడా క్లారిటీ వస్తుంది, రావాలనే కోరుకుంటా ఉన్నాం.